ఈ యొక్క తపస్సు కాలమందు మనం ధ్యానించేటువంటి రెండవ తపోక్రియ ఉపవాసం. ఉపవాసము గొప్ప బలమైనటువంటి దైవ సాధనముగా నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది మనం తినేటువంటి తిండి పదార్థం నుంచి విరమించుకోవడము అని మాత్రమే కాదు, ఈ భావము చాలా గొప్పది. ఉపవాసము చాలా గొప్పది. మనం అనేక సార్లు ఈ యొక్క ఉపవాసము అనేటువంటి విషయము పక్కన పెడితే, మనం సంపాదించుకునేటువంటి ఈ తిండి, ఈ పొట్ట కూడు కోసము ముందుకు పాకులాడుతూ ఉంటాం. అనేక సార్లు ఈ పొట్ట, ఈ ఆకలి, ఈ భోజనము సంపాదించుకునేటువంటి విధము దేవుని యొక్క అనుగ్రహాలను ధిక్కరించేటువంటి స్థితికి కూడా మనల్ని తీసుకువెళ్తుందండి. అందుకే ఆకలి, పొట్ట మాడినప్పుడు ఈ ఆకలితో ఉండే కడుపు మనల్ని రెండు గుణాల్లో నిలబెడుతుంది. ఒకటి, మనలో ఉండే నీచమైన గుణాన్ని బయటకు తీస్తుంది, లేదా మనలో గొప్పతనాన్ని బయటకు తీస్తుంది. ఈ ఆకలి వలననే అనేక మంది నీచమైన కార్యాలకు పాల్పడ్డారు. ఇదే ఆకలిలో తమను తాము స్థిరపరచుకొని గొప్ప వ్యక్తులుగా మారినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ కడుపు మార్చుకోలేక ఇజ్రాయేలు ప్రజలు దేవుని ధిక్కరించి శాపానికి గురి అయ్యారు. ఈ ఆకలి యొక్క బాధను తట్టుకోలేక అనేక మంది ప్రార్థన వీరులు కూడా వెనుకబడిపోయారు. కానీ ఈ ఉపవాస ప్రార్థన మనలో గొప్పతనాన్ని బయటకు తీస్తుంది. మన యొక్క శరీరములో ఒక శ్రమను పొందేటువంటి విధంగా ఈ యొక్క ఉపవాసం మనల్ని నిలబెడుతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క తపస్సు కాల ఉపవాసం అనేది ఒక బలమైన ప్రార్థన అని మీరు తెలుసుకోవాలి. ఇది ఒక బలమైన ప్రార్థన. ఈ ఉపవాసముతో ప్రార్థనలో మమేకమయ్యే ప్రతి ఒక్కరూ తాము కోరుకున్నది సంపాదించుకుంటారు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ ఒక హన్నా అనేటువంటి స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి సంతాన వరం కోసం ప్రార్థన చేస్తుందంట. ఆమె ఉపవాసముతో దేవుని ప్రార్థన చేయడం, ఏడుస్తూ ప్రార్థించిందంట. కొద్ది కాలంలోనే దేవుడు వారికి సంతాన వరాన్ని ఇచ్చాడు. అదే విధముగా ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నామండి. అక్కడ చెప్పబడుతుంది, నీవు వెళ్ళి షూషా నగరములోని యూదులనెల్లా ప్రోగు చేయండి, మీరెల్లరూ ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పబడుతూ ఉన్నది. మీరు ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తే అక్కడ ఉండేటువంటి ప్రజలను ఆనాటి కాలంలో పట్టి పీడించి నాశనం చేయాలనుకున్నటువంటి మొర్దెకై అనేటువంటి వ్యక్తి నుంచి వారు విడుదల పొందుకున్నారు. వారి జాతి విడుదల పొందుకుంది. ఎలా? ప్రార్థన, ఉపవాసపు ప్రార్థన వలనని మనం తెలుసుకోవాలి. మన శరీరమందు ఈ ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పటికీ మన దృష్టి దేవుని మీద నిలబెట్టాలి. ఉపవాసంలో మన మనస్సు ప్రార్థనలో స్థిరంగా నెలకొల్పాలి. అప్పుడే మన ఉపవాసముకు ఒక విలువ అనేది ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఉపవాసం మన శరీరాలను ఒక విధంగా నలగగొడుతుందండి. ఈ యొక్క శ్రమ ద్వారా ఆకలి అయినను, భుజించాలనేటువంటి తపన కలిగినను నిన్ను నీవు స్థిరపరుస్తావు. నేను దేవుని కోసం ఉండాలా అనేటువంటి స్థితి, ఒక మంచి కార్యము కోసం ఉండాలనేటువంటి స్థితి మనకు శక్తిని ఇస్తుంది. దేవుడు ఒక బలముతో మనల్ని నింపుతాడు. మనం బలహీనపడేటువంటి ఆ సమయంలో ఒక దైవ బలం అనేది మనలో పెరుగుతుంది. అందుకని వాక్కు చెబుతుంది, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడుతుందండి, అతడు అలసిపోయిన వారికి శక్తిని ఇస్తాడు. మరి తర్వాత 31వ వచనంలో చదువుతా ఉన్నాము, ప్రభువును నమ్మిన వారు నూతన బలాన్ని పొందుతారని అక్కడ రాయబడుతున్నది. అవును, ఉపవాసం చేసి మనం బలహీనపడుతున్నామని మీరు అనుకుంటుండవచ్చు. శారీరకంగా బలహీనపడిన ఆధ్యాత్మిక బలం ఒకటి మనలో పెరుగుతూ వస్తుంది. ఆ నూతన బలాన్ని మనం సంపాదించుకుంటామని మనం తెలుసుకోవాలి. అంతేవిధంగా మనం చూస్తే ఉపవాస ప్రార్థన మనకు విడుదలనిస్తుందండి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు చదివితే అక్కడ శిశువులు ఒక దయ్యాన్ని విడలగొట్టలేకపోయారంట. వారు తిరిగి ప్రభువు దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే ప్రభు దగ్గర చెబుతా ఉన్నారు, ఇదిగో మీ శిష్యులు ఈ యొక్క దయ్యాన్ని విడలగొట్టడం చేతగాలేకపోయింది అని. అంటే ఆ యొక్క శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి మనవి చేస్తున్నారు, ప్రభు నువ్వు దాన్ని వెళ్ళగొట్టావు, మాకెందుకు చేతగాలేదు అంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతో తప్ప మరి ఏ విధంగా కూడా మీరు దీన్ని సాధించలేరు. ఈ ప్రార్థన, ఉపవాసం అనేది ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళు ఒక బలంతో ముందుకు సాగిపోతారు. ఎంతటి స్థితి నుంచైనా మీరు విడుదల పొందుతారు అని తెలియచేయడం జరుగుతూ ఉన్నది. ప్రియులకు సహోదరులారా,
ఈ ఉపవాసము రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనం తినే తిండి నుంచి ఉపవాసం. ఇది ఒక్కటే ఉపవాసం అని అనుకునేరు, అది ఒక్క విధానమే. మనము తినకుండా మిగిల్చినటువంటి ధాన్యాన్ని మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఇంకొక రోజు తినడం కాదు. అవి తిరిగి దేవునికి లేదా పేద ప్రజలకు కానుకగా సమర్పించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు చేసిన ఉపవాసానికి ఆ గింజలకు పరిపూర్ణత. రెండవ రకమైనటువంటి నిజమైనటువంటి ఇంకొక ఉపవాసం ఉందండి, మనకు తెలియచేయడం జరుగుతూ ఉన్నది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6-7 వచనంలో మనకు చెప్పబడుతూ ఉన్నది, నేను ఇష్టపడు ఉపవాసం ఇది. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. ఏంటది? మీరు అన్యాయపు బంధములను విప్పండి, ఇతరుల మెడ మీదకెత్తినటువంటి కాడిని మీరు తొలగించండి, పీడితులను విడిపించండి, బాధలకు ఎవరిని కూడా గురి చేయవద్దు అని వాక్కు మనకు తెలియచేస్తుంది. అంటే ఒక చెడు విషయాల నుంచి మనకు విముక్తి కలుగ చేయడం కూడా ఉపవాసమే అని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది. చెడు విషయాల గురించి, చెడు పద్ధతుల గురించి మనము విముక్తి గావించబడము మన యొక్క ఆత్మకు ఉపవాసం వంటిది. తిండి నుంచి ఉపవాసం మన శరీరానికి ఉపవాసం, చెడు పనుల నుంచి మనకు ఉపవాసము, దాన్ని విడిచిపెట్టడం ద్వారా మన ఆత్మకు ఉపవాసము, మంచి పనులను అవలంబిస్తాం. ఇంకొక మూడవ పద్ధతి ఉంది, మన పరిశుద్ధ జగద్గురులు పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియచేస్తారు. మీరు తిండి గురించి వీటి గురించి ఉపవాసం ఉంటూ ఉన్నారు, కానీ చెడు మాటల నుంచి ఉపవాసం ఉండండి. చెడు మాటలు మాట్లాడకుండా ఉండండి, చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా ఉండండి, చెడు పనుల వైపు మీరు వెళ్లకుండా ఉండండి. మీరు అనేక సార్లు యొక్క ఫోన్లకు, టీవీలకు, సీరియళ్లకు, సినిమాలకు, ఎంటర్టైన్మెంట్ అను దానిలో మీ యొక్క కాలాన్ని వెల్లదీస్తున్నారు. వాటి నుంచి ఉపవాసం ఉండండి. నీ ఫోన్ నుంచి నీ ఉపవాసం ఉండలేవా? నీ యొక్క ఎంటర్టైన్మెంట్ వాటి నుంచి ఉపవాసం ఉండలేవా? దేవుని కొరకు ఉండండి. మీరు ఎంతసేపు ప్రార్థనలో ఉంటూనే ఉండి నీ తోడి క్రైస్తవుని నువ్వు పట్టించుకోకుండా ఉంటే దాంట్లో ఈ ఉపవాసం వల్ల ఏం ఉపయోగం? అది నిజమైన ఉపవాసం. నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోకుండా వదిలేసి నీ వచ్చి ఉపవాసం ఉన్నానంటే దాంట్లో అర్థమేముంది? ఆ మంచి కార్యం వెళ్ళి చూసుకోండి నీ సోదరుని కూడా. చెడు పనుల నుంచి, ఈ చెడు ఆలోచనల నుంచి కూడా మనము ఉపవాసం అనేది చేయడం వల్ల మన యొక్క మనస్సును ఇది తేలికపరుస్తుంది, మన మనస్సుకు ఉపవాసం. కాబట్టి ఒక శారీరక ఉపవాసము, మానసిక ఉపవాసము, ఆత్మీయ ఉపవాసము అనేటువంటి 3 పద్ధతుల అవలంబన ఉపవాసము యొక్క విలువను మన జీవితాల్లో పెంచుతుంది. అప్పుడు మనము దేవుని బలముతో నింపబడతామని ఈనాడు మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరులారా.